ఏమున్నదక్కో ఏమున్నదక్క ముల్లె చదురుకొని ఇల్లు చదురుకొని ఈ పట్ల నాకింకా ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్క నోరు అదుపు చేయకపోతేనా స్వామి కాలు అదుపు చేయకపోతేనా స్వామి. అగో ఏందే తాత నారాయణమూర్తన పాట అందుకొని పార్టీల నుంచి వెళ్ళిపోతున్నా అంటున్నావు, ఎందుకు ఏమైంది? పార్టీ చిన్నది మా నోటి దూల పెద్దది, అది చెయ్యబట్టి మా పార్టీ బొల్తగొట్టి ఉన్నదో. పార్టీ చిన్నది పంక పార్టీ పెద్దనేమో పనులు చేసుకుంటా పోతే దాని బుడ్డ లీడర్లు అంత బుడర్ కాను కథలు రో. పార్టీ చిన్నది మా నోటి దూల పెద్దది, అది చెయ్యబట్టి మా పార్టీ బొల్తగొట్టి ఉన్నదో. పార్టీ చిన్నది. హా అయ్యా రాములు గారు, మా చెవుల నుంచి రక్తాలు గారక ముందే ఇంతకు ముచ్చటేందో చెప్పండి సారు జరా. చెప్పేదేమున్నది పిల్ల, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. ఊళ్ళే చూస్తే నన్ను ఎవ్వడు దేకకుంటా అయ్యింది. అయ్యయ్యో ఉన్న 10,000 ఊడెనా, అయ్యయ్యో నోటి దూరలు తీరెనా, అయ్యయ్యో ఉన్న 10,000 ఊడెనా, అయ్యయ్యో ఊళ్ళో ఎవడు దేకకుంటాయేనా. అర్థమైంది, నువ్వు వాడుతున్న పాటలను బట్టి చూస్తుంటే ఏ పాటో పంక పాటోల పరిస్థితి లెక్కనే కానొస్తున్నది. గదేనా నీ బాధ? అదేనే తల్లి, ఆ పంక పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్నే గంతగానం ఆగం పట్టిస్తారు అని అంటే, ఇంకా ఆ పార్టీలు ఉన్న నాసోటి బుడ్డ లీడర్లను ఇంకెంత ఆగం పట్టిస్తారో ఏమోనని భయం అనిపిస్తుంది. అగో పెద్ద లీడర్లకు ఏమైంది, ఇప్పుడు మీ బుడ్డ లీడర్లకు ఏమైతుందని భయపడుతున్నావు, గది చెప్పు. పెద్ద లీడర్లకు ఏమైందని దీర్ఘాలు తీస్తానవేందే రేవు తక్కువదాన. అరే ఆ ముచ్చటేందో పురాగా తెలియకుంటే నా వార్తలు చదివే కొలువు చేస్తాను అనే నీ అల్క తక్కువ మోకంలా చెప్పు. అరే అక్కడ గురువు ఆదేశాలు ఇచ్చుడు, ఇక్కడ శిష్యుడు అమలు చేసుడు జరుగుతుంది అట్నే. అరే వీళ్ళ వాళ్ళ గుసగుసలు పెట్టుకుంటా అంటే నాకు తెలిసింది గంతే, నాకేమరక కానీ. ఇంతకు ఆదేశాలు ఎవరిచ్చిండ్లు, అమలు ఎవరు చేసిండ్లు, ఇంతకు చేసినగా పని ఏంది ముచ్చట చక్కగా చెప్పరా. అది ఓ ముసలోడా ఊకే గులుగుతా అంటావు. అరే అక్కడ పంకపాచి పతనమై 10 కాక మునిపే జగనాల్ సార్ పునాదుల కాంచెలు కదిలిస్తారు రాట్నే. అదేంది హైదరాబాద్లో ఆయనకు ఎక్కడో ఇల్లు ఉంటే ఆ సర్కారు తోవను ఆక్రమించుకొని చుట్టూరు గంగా పరాట కూడా కట్టుకున్నాడట కదా. అగో ఆ గోడను గూలగొచ్చిరట జిహెచ్ఎం సోళ్ళు. అవును, లోటస్ పాండు ముందున్న రూమ్లను కూల్చేసిండ్లు. ఆయన దాంట్లో తప్పే ఉన్నది, రోడ్లను ఆక్రమించి అక్రమంగా కట్టిండ్రని జిహెచ్ఎం సోలు కూల్చేసిండ్లు. ఇన్నొద్దుల సంధి కానరా అని ఆక్రమణ ఇయాలనే కానొచ్చింది ఆ జిహెచ్ఎం సోళ్లకు. అక్కడ సర్కారు మారుడేంది, ఇవాళ గోడ గూలుడేంది. ఏ పాట ఆడ నుంచి ఆదేశాలు వచ్చినట్టున్నాయి, ఇక్కడ అమలు జరుగుతున్నట్టున్నది. అదే నాకు డఫ్ట్ కొడుతుంది ఏమో మరి. ఏదేమైనా అక్రమంగా నిర్మించినప్పుడు కూలగొట్టుట్లా తప్పు లేదు. ఆ ముచ్చట తెలిసేనా నువ్వు ఇంతగా ఆనం నారాజవుతున్నది? అదొక్కటేనా ఆనే తల్లి, మా గలగల మాటల రోజక్క కూడా ఎసరు పెట్టినట్టున్నారే. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర అని ఏదో ఆటలు జరిపిలు కదా, ఆ ఆటల పేరు మీద కూడా మా రోజక్క దగ్గర 100 కోట్ల రూపాయలు కమాయించి పక్కకేసుకున్నది అని సిఐడోలకు ఫిర్యాదు చేసిర్రట ఆంధ్రప్రదేశ్ ఆటల సంఘపొళ్ళు. అవును, తప్పేమున్నా చెప్పు. వాళ్ళు ఆరోపించినట్టు ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగితే బయటికి తీచుట్లా తప్పేం లేదు కదా, అది ప్రజల సొమ్ము. తప్పేం లేదు కానీ జగనాల్ సారు సీటునెక్కిన కాడ నుంచి మొన్న దిగిపోయే వరకు ఈ 5 ఏళ్ళల్లా జగనాల్ సార్ సర్కారు ఏమేం పనులు చేసింది, ఎన్నిసార్లు బటన్ ఒత్తిండు, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టిండు, ఆ పనులకు సంబంధించిన ఫైళ్ళని నా దగ్గరికి రావాలి అని అధికారులకు ఆర్డర్లు వేసిండు అట్నే చంద్రాల సారు. మరి దాంట్లో ఎన్నెన్ని వారాలు బయటపడతాయో ఏం కథ నడుతుందో అని భయం అవుతుంది. అరే ఏ సర్కార్ దిగిపోయినా మళ్ళీ ఏ కొత్త సర్కార్ వచ్చినా ముందుగల చేసే పని గీదేనే తాత. అందుకే చంద్రాల సార్ గదే పని చేస్తున్నాడు. అవినీతి చేసిన వాళ్ళను ఎందుకు ఇడిచిపెట్టాలి చెప్పు. తప్పు చేయనప్పుడు మీ పంకపాటోళ్ళు కూడా భయపడాల్సిన పనే లేదు. అవినీతి జరిగిందని తేలినప్పుడు వాళ్ళను జైల్లోకి నూకుట్లా తప్పే లేదు కానీ అప్పటిదాకా ఈ సైకిల్ తమ్ముళ్ళు ఆగేటట్టు లేరు కదా. దమ్ముంటే బయటికి రారా నా కొడక అని మైకులు పట్టుకొని పంకపాటి లీడర్ల ఇంటి ముంగడికి పోయి
కోడిగుడ్లు కొట్టుడు వాళ్ళ ఇండ్లను వాళ్ళ కార్లను పొట్టుడు చేసుడు చేయబట్టే. ఇక గట్ల చేసేటాలకు మా పానాలను అరిచేతిలో పెట్టుకొని తిరుగుతామని పంక పార్టీ వాళ్ళు చెప్పుకోబట్టే. గిట్ల అయితే ఎట్లా అనేదే ఒక అట్లా చేసుడు తప్పు, అది మా పాలసీ కాదు అని చంద్రాల సార్ చెప్తున్నాడుగా. అదే మా లక్ష్యం ప్రజలకు మేలు చేయడమే అనబట్టే. ఏమోనే తల్లి కార్యకర్తలు నటు లాగో అని ఇట్లా చెప్పుకుంటాడు కావచ్చు అని వీళ్ళ వాళ్ళు అంటాళ్ళు. ఏమో నిజమేందో నాకేమెరక. నీకు అనుమానం కొడితే దాన్ని మలిచి నీ గోచిలో పెట్టుకో. ఇది ప్రజాస్వామ్యం. జనాలను ఉసిగొల్పి లేనిపోని పంచాదులు పెట్టుకుంటామంటే పదవి అనేది ఎప్పటికీ శాశ్వతం కాదే తాత. ప్రజలు దలుచుకుంటే పెద్ద పెద్దోళ్ళే పదవులు కోల్పోయి దేనికి గొరగాకుంటా ఇండ్లు. వీళ్ళెంత చెప్పు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇటు పంక పార్టీ కార్యకర్తలైనా అటు సైకిల్ పార్టీ తమ్ముళ్ళైనా కూడా సంయమనం పాటించాలి. లేనిపోని పంచాయతీలు పెట్టుకొని కేసుల పాలు కావద్దు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మేలు కోసమే పనిచేస్తుంది కాబట్టి అది అర్థం చేసుకొని అందరూ మసులుకోవాలి. సరే గాని ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతున్నదని నువ్వెందుకు భయపడుతున్నావు మరి? అరేగా మన నడిపోల్లో కుమారి గాని కొడుకు విజయవాడలో దుర్గమ్మ గుడికాడ బొమ్మల దుకాణం పెట్టుకొని బతుకుతలేడా అనే. వాడు కూడా ఇసొంటి పంచాయతీలకు పోయి పోలీసులతోటి పొట్టు తన్నులు తినాడట. అరే వాడు నా దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని పోయిందే. వానికి ఏదన్నా అయ్యేదుంటే ₹1,00,000 ఊడప్పు అయితే ఏమోనని భయం అవుతుంది. అమ్మర ముసలోడా, మాకు తెలియకుండా దొంగ ముల్లెలు బాగానే కడుతున్నావు అన్నట్టు. సరే సరే గా అన్నకేం కాదు, నీ ₹1,00,000 ఏడికి పోవు గాని నువ్వైతే ధైర్యంగా ఉండు. అవ్వో దీని కళ్ళ కంపగొట్ట. ఎవరికి ఏ ముచ్చట చెప్పినా కూడా దీనికైతే ఒక్క ముచ్చట చెప్పద్దు నాయనా. ఇది నా దొంగ ముళ్ళ ముచ్చట తెలుసుకొని మంది అందరికి చెప్పిన ఇజ్జత్ తీసిన అంటది. చూసినారులా, నిన్ననేమో 100 కోట్ల స్కామ్ చేసిందని మాజీ మంత్రి రోజక్క మీద సిఐడికి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇక ఇప్పుడేమో పట్నంలో ఉన్న జగనన్న ఇంటి ముంగటున్న రూమ్లను కూలగొట్టిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. ఇక రేపు పంక పాటోళ్లకు గడ్డు కాలమే ఉన్నది కావచ్చు అని అంటున్నారు కొందరు.